జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాయిని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. పిఎసిఎస్ కోటనందూరు చైర్మన్ పెరుముచ్చు నాగేశ్వరరావు, సెక్రటరీ ఎలిశెట్టి వీరభద్రరావు మరియు ముప్పిడి జమీలు, బైలపూడి శ్రీరామూర్తి పాలకవర్గ సభ్యులు. రైతు బాంధవి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఎడ్ల సూరిబాబు మాజీ సర్పంచ్, ఎడ్ల నాగేశ్వరరావు టీడీపీ జనరల్ సెక్రటరీ గోపాలపట్నం. రైతు బాంధవి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. అడ్డాల నాగేశ్వరరావు తొండంగి మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు, స్కూల్ కమిటీ చైర్మన్ వలసపాక. జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాయిని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. అంకవరెడ్డి బుల్లిబాబు తుని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు, అల్లిపూడి కోటనందూరు మండలం. జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాయిని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఉప్పాడ త్రిమూర్తులు తుని మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు, వల్లూరు. జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాయిని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఏపీసీఎస్ ఎస్ అన్నవరం చైర్మన్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు, సెక్రటరీ తమరాన రామునాయుడు మరియు దారికొండ వెంకటరమణ, అనిమిరెడ్డి వెంకట సత్య మల్లేశ్వరరావు పాలకవర్గ సభ్యులు. రైతు బాంధవి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. పిఎసిఎస్ తేటగుంట చైర్మన్ పేరూరి కృష్ణ అలియాస్ లాయర్ కృష్ణ, సెక్రటరీ నక్కా వెంకట సత్యనారాయణ అలియాస్ సతీష్ మరియు చోడ్రాజు వెంకట నరసింహారాజు, లాలం రాజేశ్వరి పాలకవర్గ సభ్యులు. జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాయిని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. చింతకాయల భారతి 28వ వార్డు కౌన్సిలర్ చింతకాయల ప్రసాద్, టౌన్ టీడీపీ సీనియర్ నాయకులు. జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాయిని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. కర్రి శ్రీదేవి 23వ వార్డు కౌన్సిలర్ గవరపేట. జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాయిని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. చొక్కా అప్పారావు తొండంగి మండల టీడీపీ అధ్యక్షులు మరియు చొక్కా మహంకాళి సీనియర్ టీడీపీ నాయకులు, పెరుమల్లాపురం పంచాయతీ. జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాయిని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. బోడపాటి సత్యనారాయణ మాజీ సర్పంచ్ కోటనందూరు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ విప్ ఆదేశాలతో స్థానిక రైస్ మిల్లుల్లోనే ధాన్యం కొనుగోలు, యనమల దివ్యకు మిల్లర్స్ కృతజ్ఞతలు. శివనామస్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు, శివాలయాలకు పోటెత్తిన భక్తులు.
అనపర్తి మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పేదల సంక్షేమమే కూటమి లక్ష్యమన్న నల్లమిల్లి. భక్తులతో కిటకిటలాడిన గోదావరి. శివరాత్రి స్నానాలు ఆచరించిన భక్త జనం. తుని నియోజకవర్గ పరిధిలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రభుత్వ విప్ యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో దళారులు రంగప్రవేశం చేసి ఈ ప్రాంత మిల్లర్లకు జలకిచ్చారు. దీనిపై అసోసియేషన్ వినతిపై స్పందించిన తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాలకు తోక ముడిచిన అధికారులు స్థానికంగా పండిన ధాన్యాన్ని స్థానిక మిల్లర్లకే విక్రయించే చర్యలు తీసుకున్నారు. తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే యనమల దివ్యకు రైస్ మిల్లుల యజమానులు కృతజ్ఞతలు తెలిపారు. సమస్య ఏదైనా తన నోటీసుకు వస్తే పరిష్కారం చూపిస్తున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య సుపరిపాలనకు ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా ప్రధాన సమస్యతో నలుగుతున్న తుని నియోజకవర్గ రైస్ మిల్లర్స్ సమస్యపై స్పందించిన తీరుపై రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హర్షం ఆనందం వ్యక్తం చేసింది. తుని ప్రాంతాల్లో రైతు పండించిన ధాన్యంను స్థానిక రైస్ మిల్లర్స్కే విక్రయించాలని తమ వినతికి స్పందించిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించారు. మొన్నటి వరకు తుని ప్రాంతంపై దళారులు గద్దలవాలి ఈ ప్రాంత ధాన్యాన్ని బోయిల్ రైస్ మిల్లులకు తరలించుకుపోయేవారు. దీని దృష్ట్యా తుని ప్రాంత మిల్లులు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఈ మిల్లులపై జీవనోపాధి పొందే కార్మికులకు ఉపాధి కరువైంది. దళారుల వల్ల తమ మిల్లులకు ధాన్యం లభించక ప్రభుత్వ టార్గెట్లను అందుకోలేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైస్ మిల్లులకు ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య జీవం పోశారు. దళారులు లేకుండా ఈ ప్రాంత ధాన్యాన్ని లోకల్ మిల్లులకే సరఫరా చేసేలా ఉత్తర్వులు ఇచ్చిన ఎమ్మెల్యేకు తుని నియోజకవర్గ మిల్లర్స్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవాళ కాకరాపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ శెట్టి శ్రీనివాసరావు, పెనుమచ్చ నరసింగరావు, గండుబల్లి సుబ్బారావు, చింతపల్లి కేశవమూర్తి, లంకా బాబ్జీ ఎమ్మెల్యే యనమల దివ్యకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు యనమల రామకృష్ణ గారికి, తుని ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ యనమల దివ్య మేడం గారికి, మా రైస్ మిల్ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మన తుని, కోటనందూరు, తొండంగి ఏరియా ధాన్యాలు కూడా పైకి మిల్లర్స్ వెళ్తున్నాయండి. దానికి మేడం గారికి మేము అభ్యర్థి చేసుకున్నాం. మా ఎమ్మెల్యే మేడం దివ్య గారికి ఆవిడ వెంటనే స్పందించి మన మిల్లులకి, మన తుని లోకల్ మిల్లులకి ఇంటికి కూడా, తుని ఏరియా మిల్లులకి ఇంటికి కూడా ధాన్యం బయటకు వెళ్ళకుండా లేబర్కి అలాగే రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏఓ గారికి, జేడీ గారికి. దాని నిమిత్తం మేడం గారికి ప్రత్యేకంగా మా తుని, కోటనందూరు, కొండంగి ఏరియా రైస్ మిల్లర్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే దీనివల్ల మా కోటనందూరు ఏరియా, తుని, కొండంగి ఏరియా రైస్ మిల్లులో పనిచేసే కార్మికులు కానీ లోకల్ రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. దానికి ప్రత్యేకంగా మన రామకృష్ణ గారికి, ఎమ్మెల్యే మేడం దివ్య గారికి కూడా మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా కోటనందూరు, తుని, కొండంగి ఏరియా రైస్ మిల్ అన్ని కూడా టార్గెట్ ఉన్నాయండి. తర్వాత బీజీలు ఉన్నాయి. కానీ ధాన్యాలు బయటికి దళారులు కొద్దిగా రైతుల్ని మోటివేట్ చేసి బయటకు పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది. దాని గురించి మేడం గారికి రిప్రజెంట్ ఇచ్చాం. దాని గురించి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పైకి ధాన్యం వెళ్ళకూడదని, లోకల్ మిల్లులు బీజీలు ఉండగా, టార్గెట్లు ఉండగా బయటకి పంపకుండా ఇచ్చారు. అయినా అక్కడక్కడ కొంతమంది ఈ దళారులు కొద్దిగా మోటివేట్ చేస్తూ పైకి పంపుతున్నారు. దాన్ని కూడా ఈ 2-3 రోజులు ఆపేయడం జరిగింది. అది వెంటనే మేము కూడా మా రైస్ మిల్ అమ్మకాలను కూడా జాగ్రత్తగా చూసి బయటకు వెళ్ళకుండా ధాన్యం, లోకల్ మిల్లు కూడా బతకాలి కదా, చిన్న చిన్న మిల్లు అండి మావి. అవన్నీ కూడా 3 నెలలు తిరుగుతున్నాయండి. 3 నెలలు అయిపోతే మళ్ళీ ఉన్న 9 నెలలు కూడా మిల్లు కట్టేసి ఖాళీ కూర్చుంటున్నాండి. మెయింటెనెన్స్, కరెంట్ బిల్లులు, తర్వాత ఈ గుమస్తాల జీతాలు, డ్రైవర్ జీతాలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుందండి. దాని మీద చాలా లాస్ పోతున్నాం అంటే మేము. దీని గురించి కూడా మేడం గారికి చెప్పాం, ఎమ్మెల్యే మేడం గారికి. ఆవిడ కూడా అర్థం చేసుకొని మా సమస్య సరే అని చెప్పి వెంటనే ఆదేశాలు ఇచ్చారండి ఏఓ గారికి. తర్వాత జేడీ గారికి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇటు పరిస్థితులు కూడా ధాన్యాలు తుని, తొండంగి, కోటనందూరు ఏరియా దాంట్లో కూడా ఆపేయడం జరిగిందండి. అదొకసారి మరి మన పత్రికాముఖంగా కూడా తెలియపరచండి మీరు చెప్పి మాకు చెప్పారు. అందుకని ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగిందండి. అదే శివనామ స్మరణతో రాజమండ్రి కోటి లింగేశ్వర స్వామి ఆలయం మారుమోగింది.
తెల్లవారుజాము నుండి భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. మనము ఈసారి మన సీసీ కెమెరాస్ ద్వారా ఎప్పటిలాగే మానిటర్ చేయడంతో కాకుండా కొత్తగా ఏం చేసామంటే ఏ టెక్నాలజీని ఇందులో మనం యూజ్ చేసుకున్నాం. సో ఏ టెక్నాలజీ ద్వారా ఏం చేసామంటే ప్రతి భక్తులు ఎవరైతే గాడ్స్ ఇచ్చేస్తారో వాళ్ళ హెడ్ కౌంట్ అనేది మనకి ఏ ద్వారా కౌంట్ అవుతుంది. అది కాకుండా పర్ స్క్వేర్ మీటర్ కి మనకి 2.2 పర్సన్స్ ఉంటే కనుక అది సేఫ్టీ పొజిషన్. కానీ 2.5 కి రీచ్ అయినప్పుడు మేము మా బ్యారికేడింగ్ స్టాఫ్ ని అప్రమత్తం చేసి వాళ్ళని వచ్చే భక్తుల్ని వేరే ఘాటికి పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా ఎక్కడైతే రద్దీ ఎక్కువ పెరుగుతుందో ఆ పాకెట్స్ లలో మా యొక్క ఆఫీసర్స్ పంపించి త్వరగా క్లియర్ చేయించి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేలా చేశాం. సో ఇదే కాకుండా మనకి రిస్ట్రిక్టెడ్ జోన్స్ అనేవి ఉన్నాయి. అందులో మన పడవలు దాటి ఎవరు వెళ్ళకూడదు, అక్కడి వరకు మాత్రమే వాళ్ళు పుణ్యస్నానాన్ని ఆచరించాలి. సో అలా దాటి వచ్చిన ప్లేసెస్ లో మేము ఏం చేశామంటే ఒక రిస్ట్రిక్టెడ్ జోన్ కింద క్రియేట్ చేశాం. దీని ద్వారా ఏంటంటే ఎవరైనా దాటి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ రిస్ట్రిక్టెడ్ జోన్ అలర్ట్ అయ్యి మాకు ఒక అలర్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏం యూజ్ చేసాం. ఏతో పాటుగా ఈసారి చైల్డ్ లాస్ ట్యాగ్ అనేది ఒకటి క్రియేట్ చేశాం. సో ఈ ట్యాగ్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఏదైనా చైల్డ్ మిస్ అయితే కనుక ఇంతకు ముందు కంట్రోల్ రూమ్ తీసుకువెళ్ళి అతని గురించి అనౌన్స్ చేసి చేసేవారు. బట్ ఈ ట్యాగ్ లో మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ డైరెక్ట్ గా ఘాట్ ఎంట్రన్సెస్ వద్దే పేరెంట్స్ యొక్క దగ్గర ట్యాగ్స్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ని ఈ ట్యాగ్ ద్వారా పొందుపరిచేవారు ఈ క్యూఆర్ కోడ్ లో. సో ఎవరైనా బయట వ్యక్తికి ఈ యొక్క పిల్లవాడు దొరికినప్పుడు ఆ క్యూఆర్ ని స్కాన్ చేస్తే చాలు వాళ్ళ యొక్క ఫోన్ నంబర్స్, వాళ్ళ యొక్క లొకేషన్ కూడా మనకు తెలుస్తుంది. వెంటనే పేరెంట్స్ ఫోన్ చేసి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారని చూపించవచ్చు. సో ఇలా ఈ 2 ఇనిషియేటివ్స్ తో మనం రాబోయే పుష్కరాలకు ఒక ట్రయల్ రన్ కింద ఈసారి ఇది తీసుకున్నాం. మీరు శివరాత్రి సందర్భంగా మా వచ్చి సాయం చేస్తున్నారు జనాలకి. నూనె, ఉప్మా, ఫ్రూట్స్ నేను నారాయణగూడ నుంచి వస్తున్నాం. ఇక్కడ మా డాడీ రొటీన్ అయ్యి పెడుతున్నారు. అవి ఇవ్వడానికి మేము హెల్పింగ్ కి వచ్చాము. అలాగే సరదాగా చూడడానికి కూడా వచ్చాము. ఇవ్వడం వల్ల కొంచెం పుణ్యం వస్తుంది. शिवरात्रि की बहुत बहुत शुभकामनाएं। आज शिवरात्रि का त्योहार है तो पीछे कोऑर्डिनेशन मंदिर में बहुत से यात्री जो है दर्शन करने आए शिवालय, तो उनकी सेवा के लिए हम लोग इतनी गर्मी में बहुत सा पीने के लिए ठंडा दही का पानी दे रहे हैं और बाकी पुलियारा और वो हम लोग की सेवा में స్టాఫ్ క్లబ్ మరియు లేడీస్ క్లబ్ తరఫున జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్ అంతా. ఇది ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. ప్రతి ఏటా ఇలాగే ఇంచుమించు సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. జనాలందరూ బాగానే వస్తున్నారు, తీసుకుంటున్నారు. ఇక్కడ బటర్ మిల్క్ అండి మరియు పులిహార ఉప్మా ముందు పెడతారు, తర్వాత బటర్ మిల్క్. అంటే కోట్లింగాలు ఉంది కదండి, రాజమండ్రి అంటే గుళ్ళకి ప్రసక్తి కదా బాగా. అందులో కోట్లింగాలు అంటే చాలా మహత్వం దేవుడి కింద కదా. ఇప్పుడంటే మహాకాళేశ్వరుడు అయి పెట్టారు కానీ పూర్వం నుంచి మెయిన్ దాని వల్లనే ఇక్కడ బాగా రద్దీ ఎక్కువ. తీర్థంలా ఉంటారు జనం కూడా. ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి. ఇదైతే నాకు తెలిసి 30-40 ఏళ్ళ నుంచి ఉంది కదండి మనది. ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్నులకు అభయహస్తంగా నిలుస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 41 చెక్కులను 35 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందించడం లేదంటూ కారు కూతలకు వస్తున్న వైసీపీ నాయకులు వైసీపీ హయాంలో ఎంతమందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సాయం అందజేశారో చెప్పాలన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకంలో లబ్ధి చేకూరని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేస్తున్నామన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అనపర్తి నియోజకవర్గంలో 35 మంది లబ్ధిదారులకి 45 లక్షలు విలువ చేసే చెక్కులు అందివ్వడం జరిగింది. ఇదే వేదికలో వారం రోజుల క్రితం 75 మంది లబ్ధిదారులకి 55 లక్షలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందివ్వడం జరిగింది. అంటే ఒక వారం వ్యవధిలో 109 మందికి మొత్తంగా కలిసి ₹1 కోటి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందివ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధిని వేగవంతం చేసి గతంలో 2014-19 మధ్య కాలంలో ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా ఈ రోజు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి సంక్షేమం అని కారుపేదలు కూసే వైఎస్ఆర్సీపీ నాయకులు వారి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఏమైంది అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం సంక్షేమం చేయడం లేదు అని మాట్లాడే వ్యక్తులకి ఇవాళ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ సూపర్ 6 అద్భుతంగా అమలు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి మేము హామీ ఇచ్చింది కాదు. అయినప్పటికీ ఎవరైతే వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారికి ఎంతో కొంత ఇతోధికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా పెద్ద ఎత్తున వైద్య సహాయం కింద ఆర్థికంగా సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా అనపర్తి నియోజకవర్గం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు భక్తి పారవస్యంలో మునిగి తేలాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించి పరమశివుని దర్శనానికి తరలివచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి అడుగున శివనామ స్మరణ మారుమోగటంతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడింది. దక్షిణ పేరుగాంచిన జొన్నాడ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రం కొత్తపేట మండల పరిధిలోని శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో విశేష అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుదీర్ఘ క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వహణ అధికారి పి కామేశ్వరరావు, ఆలయ చైర్మన్ మైలవరపు సుబ్బారావు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు చేసిన జయ జయ ధ్వానాలతో ఆలయాలు పులకించాయి. భక్తులు ప్రదక్షిణలు చేస్తూ దీపారాధనలతో స్వామివారి కృపకు పాత్రులయ్యారు. నియోజకవర్గంలోని ప్రతి చిన్న పెద్ద శివాలయం ఓంకార నాదంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పడేరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి వారి క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రం. ఈ స్వామివారు ఇక్కడ అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకే పీఠం మీద వెలవడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేకువజామున 3 గంటల నుంచి భక్తులు శ్రీ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత ప్రసాద వినియోగం, భోజన వసతి, చంటి పిల్లలకు పాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకి శ్రీ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుపుకున్నట్టుకు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఓం నమ శివాయ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలం పల్లి గ్రామంలో వేయించినటువంటి అతి పురాతనమైనటువంటి స్వయంభూ క్షేత్రం శ్రీ పార్వతీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ప్రవాసం 3 గంటల నుండి భక్తుల రద్దీ పెరిగింది. భక్తులకు అనుకూలంగా వాళ్ళకి క్యూ లైన్లు, వాళ్ళకి దాంట్లో కావాల్సిన మంచినీళ్ళ సదుపాయం, చండిపల్లికి పాలు సదుపాయం ఇవన్నీ ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటూ, భక్తులందరూ మనోభావాలు తెలుసుకుంటూ, వాళ్ళకి ఏ విధంగా ఉంటే బాగుంటుందో చూసుకుంటూ వాళ్ళకి తగ్గినట్టుగా మేము దశలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా మమ్మల్ని అనుగ్రహించి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోట మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో పంచరామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారికి తెల్లవారుజామున ఆలయ ప్రత్యేక అధికారి నీలకంఠం, ఆలయ చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన 1 గంటకు మొదటి పూజా కార్యక్రమం పిఠాపురం మహారాజా గోత్రనామాలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పాల్గొని స్వామివారికి, అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి ఇంటిలో శివుని అనుగ్రహం ఉండాలని, పంచారామ క్షేత్రంలో దర్శించుకున్న ప్రతి ఒక్కరికి శివుడి ఆశీస్సులు ఉంటాయన్నారు. మన రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకున్నట్లు తెలియజేశారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణార్థం దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు మరియు చైర్మన్ ఐవి రోహిత్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా భక్తుల భాగస్వామ్యంతో నిర్వహించిన కోటి తులసి పూజ, వైదిక పూజలు ఆదివారం పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. కొండపైన స్వామివారి వార్షిక కళ్యాణ వేదిక ఆవరణలో ఋత్వికులు ప్రతిరోజు స్వామివారి మూలవర్లకు కోటి తులసి పూజ, శివార్చనలు, సూర్య నమస్కారాలు వంటి వైదిక పూజలు నిర్వహించారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ మరియు వై న్యూస్ ఛానల్ ఎండీ యనమల రాజేష్ విచ్చేసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఈ వైదిక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన 65 మంది వైదిక సిబ్బందికి సత్కారం అందించారు. అనంతరం భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు, తులసి మొక్కలు పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా అన్నవరంలో వేయించేస్తున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈ నెల అనగా 6/2/2026 నా కోటి తులసి పూజ అన్నది ప్రారంభించడం జరిగింది. ఈరోజు అనగా 15/2/2026 ఉదయం 11 గంటలకి పూర్ణాహుతితో ఈ కోటి తులసి పూజా కార్యక్రమం పూర్తయిందండి. ఈ కార్యక్రమం చేయడానికి సుమారు 15 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసి కమిషనర్ వారికి నివేదిక పంపడం జరిగింది. వారు 12 లక్షలకి పర్మిషన్ ఇచ్చున్నారు. డోనర్స్ స్వచ్ఛందంగా ఒక 15 లక్షల వరకు, అంటే వస్తు రూపాయి కానివ్వండి, సొమ్ము రూపాయినా కానీ ఒక 15 లక్షల వరకు డోనర్స్ నుంచి విరాళాలు వచ్చాయి. అందులో 135 మంది, అంటే 1500 ఏదైతే మనం 1 డే అన్నది కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మనం 1500 పెట్టామో దానికి 135 మంది టికెట్స్ తీసుకొని ఆ పూజలో పాల్గొనడం జరిగిందండి. అలాగే ఈ కార్యక్రమంలో వైదికంగా 62 మంది
వైదికులు ఇందులో పాల్గొనడం జరిగింది. వారికి సంభావన కింద 3,66,000 సంభావన కింద కూడా జరిగింది. ఈరోజు ఈ పూర్ణాది కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే కత్తిపాడు ప్రభా గారు వచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు విద్యార్థులు ఘన నివాళి అర్పించారు. జగ్గంపేట శ్రీ ప్రజ్ఞా విద్యా సంస్థల చైర్మన్ బండారు నాగబాబు ఆధ్వర్యంలో పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల బాంబు దాడిలో అమరులైన 40 మంది వీర జవాన్లకు నివాళులర్పించారు. స్థానిక జేవీఆర్ కాంప్లెక్స్ వద్ద విద్యార్థులు జవాన్ వేషధారణలు, జాతీయ జెండాలతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తుమ్మల శ్వేత, కాలేజ్ ప్రిన్సిపల్ కె అభి, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ తోట నాగలక్ష్మి, ఇన్ఛార్జ్ కొల్లా శ్రీనివాస్, పులిగా పవన్, బాలన అరుణాదేవి, శ్రావణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ రూపొందించిన శివ పార్వతుల సైకత శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 3 యూనిట్ల ఇసుకతో 15 అడుగుల వెడల్పున అత్యంత మనోహరంగా తీర్చిదిద్దిన ఈ శిల్పం భక్తులకు కనువిందు చేస్తోంది. ఆది దంపతుల అన్యోన్యతను ప్రతిబింబిస్తూ ఆది దంపతుల అన్యోన్యం ఆదర్శనీయం, సేవ్ అవర్ కల్చర్ వంటి నినాదాలతో రూపొందించిన ఈ కళాఖండం సామాజిక సందేశాన్ని చాటుతోంది. నా పేరు దేవిన శ్రీనివాస్, మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. నేను గత 10 సంవత్సరాలుగా వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి సైకత శిల్పకళ ద్వారా కృషి చేస్తున్నాను. అందులో భాగంగానే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్యోన్యత ఉట్టిపడుతున్నటువంటి ఆది దంపతులను ఈ సైకత శిల్పంలో రూపొందించి ఆది దంపతుల అన్యోన్యం ఆదర్శనీయం, సేవ్ అవర్ కల్చర్ అన్న నినాదంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ విప్ ఆదేశాలతో స్థానిక రైస్ మిల్లుల్లోనే ధాన్యం కొనుగోలు, యనమల దివ్యకు మిల్లర్స్ కృతజ్ఞతలు. శివనామస్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు, శివాలయాలకు పోటెత్తిన భక్తులు. అనపర్తి మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ, పేదల సంక్షేమమే కూటమి లక్ష్యమన్న నల్లమిల్లి. భక్తులతో కిటకిటలాడిన గోదావరి, శివరాత్రి స్నానాలు ఆచరించిన భక్త జనం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.